ఈరోజు వార్తల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు మన భవిష్యత్తును ఎలా మారుస్తున్నాయో ఓసారి చూద్దాం. ఈరోజు మనం కొన్ని కీలక పరిణామాలపై దృష్టి పెడదాం. సరే, ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలను తీసుకుంటే మనకు ప్రధానంగా 4 విషయాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే భద్రత, కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ స్ట్రాటజీ, ఇంకా మన వారసత్వాన్ని కాపాడుకోవడం. ముందుగా మన దేశంలోని విషయాలతో మొదలుపెడదాం. ముఖ్యంగా భారతదేశంలో మన ప్రయాణాలను మరింత సురక్షితంగా మార్చడానికి కొన్ని చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. అదేంటంటే సురక్షితంగా ప్రయాణించే హక్కును ఇప్పుడు ప్రాథమిక హక్కుగా గుర్తించింది. అంటే ఇప్పుడు సురక్షితంగా ప్రయాణించడం అనేది మన జీవించే హక్కులో ఒక భాగమన్నమాట. దీనివల్ల ప్రయాణికుల్ని కాపాడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వంపై పడింది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే కోర్టు కేవలం హక్కు అని చెప్పి ఊరుకోలేదు. దాన్ని ఆచరణలో పెట్టడానికి కొన్ని స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ తీర్పు సరిగ్గా సమయానికొచ్చింది. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రాణాలు కాపాడటానికి ఆ మొదటి గంట చాలా కీలకం కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా మొదలవుతున్నాయి. దీనికొక చక్కటి ఉదాహరణే ఈ ప్రాజెక్ట్ సంజీవని. ఆ గోల్డెన్ అవర్ టైంలో సహాయం అందించడం కోసం క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలకు ఇదొక అద్దం పడుతోంది. సరే, ప్రయాణ భద్రత గురించి చూశాం కదా. ఇప్పుడు ఆహారం, డిజిటల్ సెక్యూరిటీ లాంటి రంగాల్లో మనల్ని మనం ఎలా కాపాడుకుంటున్నామో చూద్దాం. ముందుగా వ్యవసాయ రంగంలో వచ్చిన ఒక పెద్ద మార్పు గురించి మాట్లాడుకుందాం. అదే స్పీడ్ బ్రీడింగ్. ఇది ఆహార భద్రత, వాతావరణ మార్పులు ఈ రెండింటినీ ఒకేసారి పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. అంటే లైటు, టెంపరేచరు, గాలిలో తేమ వీటన్నిటినీ కంట్రోల్ చేయడం ద్వారా సైంటిస్టులు కొత్త రకం పంటల్ని అది చాలా తక్కువ టైంలో డెవలప్ చేయగలుగుతున్నారు. మామూలుగా పట్టే సమయంలో సగం కన్నా తక్కువ టైంలోనే. ఒకవైపు మన ఆహార భద్రతకు ఇలాంటి టెక్నాలజీ వస్తుంటే, మరోవైపు మన డిజిటల్ లైఫ్ని కాపాడటానికి కూడా ఒక కొత్త ఆవిష్కరణ వచ్చింది. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న స్కామ్స్ గురించి వినే ఉంటారు. దీన్ని ఎదుర్కోటానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ ఏబిహెచ్ఏవై అనే ఒక ఏఐ టూల్ని తీసుకొచ్చింది. దీనివల్ల ఉపయోగమేంటంటే ఎవైనా సిబిఐ పేరుతో ఫేక్ నోటీసులు పంపితే అది నిజమైనదో కాదో మనం వెంటనే చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి టూల్స్ వల్ల సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేయొచ్చు. సరే, ఇప్పటిదాకా మన దేశంలోని భద్రతాపరమైన విషయాలు చూశాం. ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళి గ్లోబల్ స్థాయిలో భారతదేశం తన వ్యూహాన్ని ఎలా మార్చుకుంటుందో చూద్దాం. ఈ మధ్య రెడ్ సీ లాంటి అంతర్జాతీయ షిప్పింగ్ రూట్స్లో జరుగుతున్న గొడవల వల్ల ఇండియా ట్రేడ్కి కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. కానీ అదే సమయంలో కొన్ని కొత్త అవకాశాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా మనకు క్రూడ్ ఆయిల్ సప్లై ఆగకుండా ఉండటం కోసం ఇండియా ఒక కీలకమైన స్టెప్ తీసుకుంది. అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలపై ఆధారపడకుండా నేరుగా రష్యన్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల మన ఆయిల్ సప్లై చైన్ సురక్షితంగా ఉంటుంది. ఇదే టైంలో ఈ గ్లోబల్ టెన్షన్స్ మనకు ఇంకో విషయాన్ని గుర్తుచేశాయి. అదే కేరళలోని విజిన్యం పోర్ట్ ప్రాముఖ్యత. ఇది భవిష్యత్తులో ఒక పెద్ద గ్లోబల్ ట్రేడ్ హబ్గా మారే అవకాశముంది. ఇప్పటివరకు మనం మనుషులు సృష్టించిన ఆవిష్కరణలు, వ్యూహాల గురించి మాట్లాడుకున్నాం. ఇక చివరిగా మన దృష్టిని ప్రకృతి వైపు, దాని అద్భుతాలు, రహస్యాల వైపు మళ్లిద్దాం. నిజంగా ఇది ఒక అద్భుతమైన విషయం. ఎప్పుడో అంతరించిపోయింది అనుకున్న ఒక పక్షి జాతి మళ్లీ కనిపించింది. దాదాపు 100 ఏళ్లకు పైగా ఎవరికీ కనిపించని నైట్ ప్యారెట్ ఆస్ట్రేలియాలో ఇంకా బతికే ఉందని తేలింది. ప్రకృతి తనను తాను ఎలా కాపాడుకుంటుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది? ఇక అంతరించిపోయింది అనుకున్న ఒక జీవి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక భౌగోళిక అద్భుతం గురించి చూద్దాం. కర్ణాటకలోని యానా గుహలకు ఇటీవల జాతీయ వారసత్వ ప్రదేశం అనే హోదా ఇచ్చారు. వాటి వయసెంతో తెలుసా? ఏకంగా 270 కోట్ల సంవత్సరాలు. నమ్మశక్యంగా లేదుగదూ. చూశారుగా, ఒకవైపు కొత్త హక్కులు, ఆవిష్కరణలతో భవిష్యత్తును నిర్మించుకుంటూనే, మరోవైపు మన గతాన్ని, ప్రకృతిని కాపాడుకోవటం, ఇలా ప్రపంచం నిరంతరం ముందుకు సాగుతూనే ఉంది. ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉంటే కథ ఇక్కడితో అయిపోలేదని, ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని మనకు అర్థమవుతుంది.